వేదిక టీవీ. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరు భారత్ అభిమానులు ఊహించిన విధంగానే ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం ఫిబ్రవరి 23 దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ని చిత్తు చేసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో టీమిండియాను విజేతగా నిలిపాడు. కాగా ఈ మ్యాచ్ తర్వాత నెటిజన్లు ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్ను మహాకుంభమేళాలో ఫేమస్ అయిన ఈ బాబాను మ్యాచ్కు ముందుగా ఒక ఇంటర్వ్యూలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్పై జ్యోతిష్యం చెప్పాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ తోడిపోతుందని, ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ విఫలమవుతాడని ప్రిడిక్షన్ చెప్పాడు. కానీ కొన్ని గంటల్లోనే బాబా జ్యోతిష్యం తప్పని తేలిపోయింది. బాబా అంచనాలకు విరుద్ధంగా టీమిండియా పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే విరాట్ కోహ్లీ పాకిస్తాన్పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో నెటిజన్లకు టార్గెట్గా మారాడు ఈ ఐఐటి బాబా. సోషల్ మీడియా వేదికగా అతన్ని నేకి పారేస్తున్నారు. భారత్ తోడిపోతుందన్న ఐఐటి బాబా ఎక్కడా అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఇలా జాతకాలు జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మరి తన అంచనాలు తప్పడంపై ఐఐటి బాబా ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. ఆ జట్టు తరపున సౌదీ షకీల్ 62 పరుగుల్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం భారత్ కేవలం 42 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ను గెలిచింది. టీమిండియా తరపున కింగ్ కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా 56 పరుగులు సాధించాడు. సెంచరీతో భారత్ను విజేతగా నిలిపిన కింగ్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.